హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తెలుగు జీపీసీ టెక్నీషియన్ ఖతర్ అండి. నేను మీ ఖతర్లో నుండి అప్డేట్ చేస్తున్నాను. ఇవాళ మన లొకేషన్ వచ్చిందండి, వెళ్తున్నాము. ఇప్పుడు ఏ బండి ఏందనేది చెప్తానండి. ఇవాళ ఇమోబిలైజర్ సిస్టమ్ చేస్తున్నామండి. ఏ బండో అక్కడికి వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో, అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవాళ వచ్చేసి సన్నీ బండిలో ఇమోబిలైజర్ సిస్టమ్ అండి, కట్ ఆఫ్ సిస్టమ్. ఈ బండి అండి, ఇది మా టూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇది సన్నీ బండి అండి. సన్నీలో ఇలా స్టీరింగ్లో ఉంటుంది. ఇమోబిలైజర్ సిస్టమ్ అంటే మెయిన్ వైరింగ్లో తీసుకోవాలండి. అందుకే మేము ఇక్కడ స్టీరింగ్కు ఉన్న 2 స్క్రూలు అనేది తీస్తున్నామండి. ఒక లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒక రైట్ సైడ్ ఉంటుంది. అది మెల్లిగా మనం తీసేసుకోవాలి. అది ఏంటంటే మన అది ఎల్ఎం కీస్ బట్టి ఓపెన్ చేసేసుకోవాలండి. ఎల్ఎంసీ బట్టి కేర్ఫుల్గా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనండి, డ్యామేజ్ కాకుండా, బండికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే డ్యామేజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి. ఈ వీడియోని మీకు లాస్ట్ దాకా చూస్తే మీకు అంత అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 2 స్క్రూలు తీసాక కింద కవర్ ఉంటుంది కదండి, ఇందులోనే ఉంటుంది మెయిన్ అంతా కిట్కు. అందులో వైరింగ్ సిస్టమ్ ఉంటుంది. అందుకే ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. నిసాన్ సన్నీ డ్యామేజ్ కాకుండా ఇలా కేర్ఫుల్గా ఓపెన్ చేసేసుకోవాలండి. మీకు కొత్త యూజర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు తర్వాత బాగా యూజ్ అవుతుంది ఇటువంటి వీడియోలు. ఇలా కవర్ చేశాక ఈ నిసాన్ సన్నీలో మనము ఇమోబిలైజర్ సిస్టమ్ పెడుతున్నామండి. కట్ ఆఫ్ సిస్టమ్ అంటే బండి మనకు కావాల్సినప్పుడు సాఫ్ట్వేర్లో ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అండి. దానికి మనము యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఇచ్చే కనెక్షన్ ఏమేనండి. ఇప్పుడు బండికి మెయిన్ పార్ట్ ఏంటంటే మదర్ తిరిగా ఇక్కడ క్లిప్ ఉంటుందండి. ఈ క్లిప్లోనే స్టార్టరు, పవర్, ఇగ్నిషన్ అన్ని కనెక్షన్స్ పోతాయండి. బండి మెయిన్ స్టార్టర్ సోర్సెస్. సో దాన్ని అందులోనే మనం కనెక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇలా కేర్ఫుల్గా ఓపెన్ చేసేసుకోవాలండి. ఇందులోనే ఉంటుంది అంత వైరింగ్ సిస్టమ్ అంతా. ఇది ఈ క్లిప్ తోటే అటాచ్ చేస్తేనే బండి స్టార్ట్ అవుతుందండి. సో మనము ఇమోబిలైజర్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇందులో నుంచి వైరింగ్ సిస్టమ్ని మనం తీసుకోవాలండి. ఇలా కేర్ఫుల్గా ఓపెన్ చేసేసుకోవాలండి. లేట్ అయినా సరే ఇందులో మెయిన్ అక్కడ 2 వైర్లు చూపెట్టాను కదండి, అది మన ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అండి. అందుకనే కేర్ఫుల్గా తీసేసుకోవాలి. ఇంత డ్యామేజ్ అయినా ఎయిర్ బ్యాగ్స్ బయటకు వస్తాయండి. అందుకే స్లో అయినా నో ప్రాబ్లం, మెల్లిగా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏందనేది ఇప్పుడు నేను చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక కేర్ఫుల్లీ ఇప్పుడు మనము టెస్ట్ చేసుకోవాలండి. ఏ వైరు ఏంది అనేది మనం టెస్ట్ చేసుకోవాలి కదండి. అందుకు మనం ఇప్పుడు టెస్టింగ్ ప్రాసెస్ అండి. ఇలా తీసేసుకున్నాక టెస్టింగ్ ప్రాసెస్, ఇలా మేము వోల్టేజ్ టెస్టర్ వాడుకుంటామండి. ఏం టెస్టింగ్ వోల్టేజ్ అన్నట్టు. ఇలా పవర్ వచ్చింది కదండి, ఇది పవర్ అండి, మెయిన్ పవర్ యూజ్ చేసుకోవాలి ఇందులో. తర్వాత ఇగ్నిషన్ మేము చూజ్ చేసుకుంటామండి. ఇగ్నిషన్ ఇప్పుడు చెక్ చేస్తున్నాం. మెయిన్ అండి, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా ఇగ్నిషన్ అనేది రాంగ్ ఇస్తే బండి లొకేషన్ అనేది కరెక్ట్ చూపెట్టదండి. ఆన్లైన్ చూపెడుతుంది కానీ తర్వాత ప్రాబ్లం అవుతుందండి. అందుకనే మెయిన్లీ ఒక్కసారికి 2-3 సార్లు చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇది స్టార్టర్ అండి. ఈ స్టార్టరు మేము చెక్ చేస్తున్నాం వోల్టేజ్ తోటి. మీకు స్టార్టర్ అంటే ఎలా కనుక్కోవాలి, ఎలా మీకు అర్థం కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు సపరేట్ ఒకటి స్టార్టర్ ఎలా కనుక్కోవాలనో మీకు సపరేట్ వీడియో ఒకటి నేను చేసి పెడతానండి. ఇలా ఓపెన్ చేసేసుకున్నాక మేము ఇంతకుముందు చెక్ చేసుకున్నాం కదండి. ఇలా నేను పవరు, ఇగ్నిషన్, స్టార్టర్ అని చెప్పాను కదండి, అలా దానికి ఇచ్చేసానండి. సెపరేట్ ఇచ్చేసాను. మళ్ళీ కేర్ఫుల్గా నేను టేపులు వేసేసుకున్నాను అండి. టేపులు వేసేసి ఇలా ఓపెన్ చేసేసాం కదండి, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పి మనం ఏదైతే కట్ చేసామో దాన్ని కేర్ఫుల్గా ఇలా మొత్తం టేపుల్ తోటి కరెక్ట్ చేసేయాలండి. ఫిక్స్ చేసేసి మళ్ళీ వైర్ కూడా ఎక్కడన్నా టచ్ కాకుండా కేర్ఫుల్గా ఇదంతా టేప్ వేసేసుకోవాలండి. తర్వాత ఇది రిలే అండి, 12 వాట్స్ రిలే. దీన్ని నేను స్టార్టర్కి అలా అటాచ్ చేశాను. చూడండి, నేను స్టార్టర్ కోసం నేను ఎక్స్టెంబుల్ వైర్ చూస్ చేసుకున్నాను చెప్పినా కదండి, అది వేసుకున్నానండి. తర్వాత ఇంకో 2 రిమైనింగ్స్ ఉన్నాయి కదండి, రిమైనింగ్ రిలేలో దాన్ని నేను ఇప్పుడు కనెక్షన్ ఇస్తానండి. ఇమోబిలైజర్ మెయిన్ అండి, ఇది ఇన్ అవుట్, ఇది డాటాకు ఒకటి, పవర్ సోర్సెస్కి ఒకటి వాడుకోవాలండి. ఇది 12 వాట్స్ రిలే. చిన్న బండికి అయితే 12 వాట్స్ రిలే, పెద్ద బండికి అయితే 24 వాట్స్ అండి. ఇలా ఇచ్చేసి మళ్ళీ టేబుల్ వేసేసి ఇలా మొత్తం కేర్ఫుల్గా క్లోజ్ చేసేసుకోవాలండి. ఎక్కడైనా టచ్ కాకుండా, ఎలక్ట్రికల్ సిస్టమ్ కదండి, టచ్ కాకుండా లోపల మంచిగా టేప్ వేసేసుకోవాలండి. ఇలా ఉంటుంది. తర్వాత ఆల్రెడీ నేను ఇంతకుముందు కనెక్షన్ ఇవ్వడానికి ఓపెన్ చేశాను కదండి, ఈ కవరు ఇలా మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇక్కడ వర్క్ అయిపోయింది, ఇలా క్లోజ్ చేసేసాం.
క్లోజ్ చేసేసి ఆల్రెడీ మనం అన్ని కనెక్షన్ ఇచ్చుకున్నాం కదండి, రెడీగా ఉంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే జీపీఎస్ ఇన్స్టాల్ చేయడం కాదు, దాన్ని కాన్ఫిగరేషన్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. అందులో డివైస్లో కాన్ఫిగరేషన్ అనేది లేకపోతే అది వర్క్ కాదు, లొకేషన్ ట్రేస్ కాదు, అది చూపెట్టదండి, ఆన్లైనే రాదు. సో అందుకే మనం ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ అయిపోయాక ఈ ల్యాప్టాప్లో మన దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేసినాక అప్పుడు సిమ్ యాక్టివ్ ఉంటే అప్పుడు వర్క్ అవుతుందండి. అప్పుడు మనకు కావాల్సిన లొకేషన్ అన్నీ చూపెడుతుందండి. ఈ తర్వాత అంతా కంప్లీట్ అయినాక లోపల కాళ్ళకి తగలకుండా కానీ మనిషికి హిడెన్గా కానీ ఎక్కడైనా లోపల మంచిగా ప్లేస్లో చూసి మంచి కేబుల్ ట్రే తోటి క్లోజ్ చేసేయాలండి. తర్వాత ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్ కనెక్షన్ ఇవ్వడానికి కోసం ఓపెన్ చేసిన పార్ట్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కేర్ఫుల్గా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని కస్టమర్కు హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోతుందండి. ఇదండి మన ఈ వీడియోలో ఇమోబిలైజర్ సిస్టమ్, కట్ ఆఫ్ సిస్టమ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సపోర్ట్ ఛానల్ సార్.